వీటి గురించి మీకు కూడా పొద్దున్నే సాంబార్ సముద్రంలో మునిగిపోయిన ఇడ్లీతో మన డే స్టార్ట్ చేసిన మామ. ఇక మన బులుగు బండి చెప్పులైతే 7 కాడికి దిగిపోయినాయి మామ. బొట్టకాయలు అమ్మైనా సరే కొత్త చెప్పులు వేపిద్దామని బయటకు వచ్చేసిన. ఇన్ని వందల చెప్పులల్లా మనోడికి కావాల్సిన సైజ్ చెప్పులు అయితే బయటికి తీపిచ్చేసిన మామ. పర్సనల్ గా అయితే మనోడికి ఈ చెప్పు గుద్దవల్ల సెట్ అవుతుంది అనిపించింది మామ. కానీ రేట్ ఇనంగానే జ్వరంతో ఉట్టలో వణికిపోయినాయి మామ. ఇక ధైర్యం కోసం డ్యూ తాగిన, ఎందుకంటే డ్యూ తాగు జాతిని దెంగు. ఇక డాడీ బండి కొత్త చెప్పులు వేపిస్తున్నా, జర డబ్బులు కొట్టంటే ఇంటికి రారా బాట చెప్పేసి దెంగుతా అన్నాడు. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. తిట్టిన కానీ పైసలు అయితే పడదెంగాడు. ఖాళీ మనం కొత్త చెప్పులు అయితే వేసి పడదెంగినాం. టైర్ వేయించుకున్నాక గాలి తిరగకుండా ఇంటికి రారా బాబు జర పని ఉందన్నారు. సరే ఏంద్రా అని చూస్తే డీమార్ట్ పట్టుకపోయారు మామ. ఖాళీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్లకుండా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే డీమార్ట్కి వచ్చి 4 రూపాయల బండిని 0 కట్లు కొట్టి దింగండి మామ. ఈ గిడ్డగాలు కూర్చున్నట్టు ట్రాలీలో కూర్చుందాం అనుకున్నా కానీ పుసుక్కని విరిగిపోతే డీమార్ట్ వాళ్ళు కుక్క దెంగులు దెంగేస్తారా బాబు. ఇక నాకు అర్థమైంది ఏంటంటే మా వాళ్ళు అయితే ఈ ట్రాలీ బండి నూకనీకి తీసుకొచ్చినట్టున్నారు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎండాకాలం కదా చెమట వాసన వస్తుంది, ఇది ఒక షవర్ జెల్ తీసుకుంటా అంటే స్నానం చేయడానికి షవర్ జెల్ ఎందుకు రాని తీసిన కూడా పడదెంగిరు మామ. ఇక డిప్రెషన్ అట్లా నడుచుకుంటూ పోతే ఫ్లోర్ మీద ఏమో కనబడ్డది మామ. ఏంద్రా జూమ్ చేసి చూస్తే వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. తీసి ర్యాక్లో పెడదాం అనుకున్నా, కానీ సడన్ గా మా అయ్య చూస్తే ఎక్కలేని పంచాయతీ నాన్నే వదిలేంగి వచ్చిన.